ఎప్పుడు ఎక్కువగా టచ్ చేసింది నేను చూడలేదు. అవును. అలాగని టూరిస్ట్ చనిపోలేదని నేను చెప్పట్లేదు. ఇంతకు ముందులాగా కొలెటరల్ డ్యామేజ్గా చనిపోయారు, కానీ డైరెక్ట్గా టూరిస్ట్ని అటాక్ చేసి వాళ్ళ రిలీజియన్ అడిగి వాళ్ళ పేరెంట్స్ లాగా ఇప్పించి వాళ్ళని చంపడం అనేది ఇంతకు ముందు ఎప్పుడు మనం చూడలేదు. సో ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఒక లోకల్ కాశ్మీరీ నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటాడు, నెక్స్ట్ ఏ డెసిషన్ తీసుకుంటాడు అన్నది చాలా 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 ఇంపార్టెంట్. అవును. ఎందుకంటే మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే ఆర్టికల్ 370 ముందు ఏ సిచ్యువేషన్లో మీరు ఉన్నారో ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. అలా కాదు, మాకు ఈ తలకాయ నొప్పి అంతా వద్దు, మా టూరిజం మీద మేము కాన్సన్ట్రేట్ చేసుకుంటాం, మా డెవలప్మెంట్ ఎలాగుండాలి మేము దాన్ని ఎంకరేజ్ చేస్తామని అంటే మీ చుట్టుపక్కల ఎవరు టెర్రరిజంకి సపోర్ట్ చేసినా వాళ్ళని కౌంటర్ చేసి వాళ్ళని పోలీసులకు అప్పచెప్పాల్సిన బాధ్యత, లేకపోతే సెక్యూరిటీ ఫోర్సెస్ దగ్గర ఆ సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి కాశ్మీరీ పౌరుడికి ఇవాళ ఉంది. మీరు ఇండియాకి సపోర్ట్ చేస్తారా, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారా అనేది